ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు చెలో విజయవాడ కార్యక్రమానికి జయప్రదం చేసినటువంటి విద్యుత్ కార్మిక సోదరిమణులకు అలాగే జేఏసీ నాయకులకు మొదటగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసే విధానం కానీ, అలాగే మెడికల్ పాలసీ అయితేనేమి, 4 డిఏలకు పెండింగ్ అంశం అయితేనేమి, అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సంబంధించినటువంటి విషయం అయితేనేమి, ఇలా గ్రేడ్ 2 జేఎల్ఎంలు రెగ్యులరైజ్ చేసే విధానం కానీ చేయమని చెప్పడం కానీ, ఈ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని ప్రభుత్వానికి మనం విన్నవించుకున్నాం. కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా మన విద్యుత్ కార్మికులు దఫదఫాలుగా చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలను చిన్న చూపుగా భావించి నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది చాలా అనాలోచితమైనటువంటి నిర్ణయం. ఈరోజు విద్యుత్ కార్మికులు పెద్ద ఎత్తున విజయవాడలో సంఘటితమై మన యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ప్రభుత్వము మన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా మనల్ని చిన్నచూపు చూడడం చాలా శోచనీయం. ఎందుకంటే విద్యుత్ కార్మికులు ఐక్యత అనేది ఎంత అనేది ప్రభుత్వం అనేది ఇప్పుడు చూసింటుంది. మనం చేసేటువంటి ఈ నిరసన కార్యక్రమాల వల్ల మనమంటే ఏందనేది ప్రభుత్వానికి అర్థమైంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా కార్మికులకు న్యాయం చేస్తుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం మీద మన స్ట్రైక్ ఏదైతే ఉందో అది నిరవధిక సమ్మెగా మారబోతూ ఉంది. కాబట్టి ఈ నిరవధిక సమ్మె ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదు. జేఏసీ మన జాయింట్ యాక్షన్ కమిటీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మంచి పటిష్టమైనటువంటి లీడర్లు. కాబట్టి వాళ్ళు ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. ఇందులో కార్మికులు కూడా, కార్మిక సోదరిమణులు కూడా ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. ఈరోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమానికి వస్తూ పలమనేరు దగ్గర ఒక విద్యుత్ కార్మికుడు చనిపోవడం, కొంతమంది గాయాలు పాలవడం శోచనీయం. ఇది వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్మికుడు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. ఆ కుటుంబానికి తీరని లోటు. మన యొక్క న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడానికి ఈరోజు ఒక నిండు ప్రాణం పోవడం అనేది అది మనం కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇది ఆ కుటుంబానికి మనము రుణపడి ఉంటాం ఎల్లప్పుడూ. ఈ విద్యుత్ కార్మిక కుటుంబం ఎప్పుడు కూడా వాళ్ళకు రుణపడే ఉంటుంది. మన ఈ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కరిస్తుందని ఆశావాదంతో కార్మికులందరూ ఎదురు చూస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ విధానం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కార్మికులు వాళ్ళు కూడా వాళ్ళ జీవనం గడుపుకోవడానికి మనతో పాటునే కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించి ఏదైతే మన మేనేజ్మెంట్ ఉందో వాళ్ళకు తగిన న్యాయం చేస్తే అది ఎల్లప్పుడూ కూడా ఆ కార్మిక కుటుంబానికి శ్రేయస్కరంగా ఉంటుంది. అటు ప్రభుత్వానికి కూడా ఆశీర్వాద బలం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విజయవాడ సభకు చేసినటువంటి కార్మిక సోదరులు అందరూ కూడా ఈ సభను జయప్రదం చేసినందుకు మీ అందరికీ విద్యుత్
కార్మిక సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మన న్యాయమైన డిమాండ్ సాధించుకోవడంలో మన ఐక్యత మనకి ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆ యూనియన్ ఈ యూనియన్ అనే తారతమ్యం లేకుండా ఎవరైతే మనకు ఐకమత్యంతో కార్మికులు మొత్తం మన ఇదిని సాధించుకున్నారో వాళ్ళందరూ కూడా ఇదే విధంగా భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ మా యొక్క కార్మికుల శ్రేయస్సుకు అందరం ఒకటే, మా దారులు వేరైనా మా నినాదం ఒక్కటే, కార్మికుల శ్రేయస్సే మా నినాదం అని కదులుతున్న విద్యుత్ కార్మిక యూనియన్లకు కూడా అందరూ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ముందుకు పోతున్నందుకు, మన యొక్క యూనిటీని ప్రభుత్వానికి తెలియజేసినందుకు పేరున ప్రతి ఒక్క నాయకునికి, కార్మిక సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జేఏసీ జిందాబాద్.